అవును రైతు బంధు వేయలే మేడం. రైతు బంధు పైసలు ఇప్పుడు లోన్ తీర్చిండు. మరి దీనికే మరి ఇంకా ఆయన మాఫీ చేసినట్టెట్ట, ఆయన మాఫీ చేసినట్టెట్ట మేడం. ఇచ్చిండు 3 ఎకరాల భూమి. ఎవరిని మాట్లాడనీయకుండా ఉంటే అట్లా కాదు కదా. ఆమె రైతు బంధు అడిగింది, నువ్వు రైతు వాళ్ళ బాధలు రైతు బంధే వేయలేదు అంటున్నా నేను మేడం. 4,000 ఇస్తుండ్రు, 2,000 మేడం. ఇస్తారా 4,000 ఏమో అంటున్నారు, ఇచ్చిందాక నమ్మకం లేదు మేడం. ఇప్పుడు 2,600 కట్టమంటుర్రా. ఈయనకు మాఫీ అయింది. నీకున్నది ఎంత? 33,640 రూపాయలు ఉంది. సో నీకు మిత్తి పైసలు ఉన్నాయి కదా, ఈ 2,600 రూపాయలు మిత్తి పైసలు కట్టాలంటే మరి కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది. ఇందిరా ఫ్రీ బస్ వస్తుంది కదా ఈడ మంచి. అమ్మో మేము రోజు ఏం పని లేక ఊక బస్సు ఏంటనే పోతాము, తిరుగుతాము. మేము శల్కల పని చేసుకోవద్దా మేడం? మేము శల్కల పని చేసుకొని బతలేము. మాకు బస్సుల మీద ఆయన బస్సులో ఏమిటికేసిండు. టీచర్లు అందరు గవర్నమెంట్ జీతం ఉన్నోళ్ళు పిరిగా పోతట్టేసిండు. వాళ్ళకు జీతాలు అది కాదు, నువ్వు లేడీస్. ఇప్పుడు ఆమెను అడగాలి. ఆడమే బస్ ఎక్కేట ఆమె తిప్పాలి. ఆమెను అడగాలనా వద్దా? మరి అదే చెప్తున్నా. మరి వాళ్ళకే మేలు చేసిండు. ఆ బస్సు ఫిరి ఎందుకు పెట్టాలి మేడం? లేని వాళ్ళకి ఇవ్వచ్చుగా, రైతు బంధు ఇవ్వచ్చు, ఇది లోను తీర్పొచ్చు కదా. మరి వాళ్ళకే సహకారం అవుతుంది. మరి మాకేం సహకారం? పుణ్యానికి ఇంకా అయ్యే 900 కడితే 400 పడతాయి పో. అందులో అంచె ఇడికొచ్చి చూస్తే లేవు అని వీళ్ళు చెప్తుర్రు, పడతాయి పో అని ఆయన చెప్తుండు. ఏమో మాకు రాలే, మాకు రాలే మేడం. కరెంటు బిల్లు కూడా కడుతున్నా, కరెంటు బిల్లు కూడా కడతానే ఉన్నా. మాకు రాలే, ఇంకా 0 రాలే. నేను కడుతున్నా బిల్లు. ఏంది అంత అబద్ధం అని చెప్తున్నాడు? కరెంటు బిల్లు మాకు కాలేదయ్యా. 2 సార్లు పోయినా, 2 సార్లు పోతే చేస్తాం పో అన్నాడు, చేయలేదు. 2 సార్లు తిరిగి వచ్చిన, పేపర్లు గిట్టి ఇచ్చి వచ్చిన. ఆమె దిక్కు మాట్లాడుతున్నా. నాకు 500 వచ్చింది. ఈ కొంతమందికి ఏమో 0 వచ్చింది. 0 వచ్చిన వాళ్ళకి లేదు. మాకు రాలే. కొంతమంది కాలేదు, కొంతమంది అయినాయి. కరెంట్ బిల్లు మాపి మాకు గానే కాలేదు. కరెంట్ బిల్లు మాపి కానే కాలేదు. మరి కాలే మేడం. గ్యాస్ కూడా రాలేదు. 900 నింపించుకున్నాం కానీ కాలేదు. గ్యాస్ కూడా మాకు రాలేదు. నాకు కరెంట్ బిల్లు మాపి కాలేదు. కూడా పట్టింపు లేదు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటిదాకా. ఈ పుట్టపాకలో 600 కుటుంబాలు చేతి మీద ఆధారపడి ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేనేత పరిశ్రమకు అంతకుముందు త్రిప్ట్ వచ్చేది, చేనేత మిత్ర వచ్చేది. అవన్నీ ప్రభుత్వం సంఘాలు ఆగిపోయినాయి. కానీ సరే ఆగిపోయినాయంటే దాన్ని పునరావృతం చేయాలని మేము కోరుకుంటున్నాము. అది రైతులకు చేసినట్టే సెకండ్ విడతలో మా చేనేత కార్మికులు ఆదుకోవాలి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కూలిపోయే పరిస్థితి వచ్చింది మహిళలు. ఈ ఉచిత బస్సు ఇవన్నీ తీసేసి దానికి సంబంధించి పెట్టండి. ఉచిత బస్సు పెట్టడం వల్ల కోట్ల నష్టం జరుగుతుంది. ఆర్టీసీ వాళ్ళు అంతకుముందు 7 చేస్తే ఆగిపోయి ఎక్కించుకో అన్నారు కదా. ఈ స్టేజ్ కానీ ఆపే పరిస్థితి లేదు. బస్సు ఎక్కాలంటే లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. పురుషులు కూడా వేరే వెహికల్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది. చాలా ఇది దుర్మార్గమైన చర్య. ఇది అసలు రద్దు చేయాలి. ఉచిత బస్సు రద్దు చేయండి. ఉచిత విద్యని అమలు చేస్తే ప్రభుత్వం ఎప్పుడైనా నిలబడుతుంది. అయితే గుడిసెలు ఉంటాయో వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వాళ్ళకు కొంత భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తారు. కానీ వాళ్ళకు కూడా కొంత ఇండ్లు లేక పొద్దున్నదాకా కూలికి వచ్చి వాళ్ళకు కూడా ఏదైనా లోన్లు ఇప్పించడం, అట్నే పోతే వాళ్ళకి ఇండ్ల స్థలాలు ఇవ్వడం, ఇటువంటివి కొంచెం ఆలోచించాలని చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఆయన పొద్దున్నదాకా కూలికి వేస్తాడు.
చేనేత అయినా అంతే ఉన్నది. చేనేత కార్మికులు కూడా పొద్దున్నదాకా పని చేసినా కూడా 100-200 తప్ప అంతకన్నా ఎక్కువ పడతలేవు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇవాళ 500 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా పొద్దున్నదాకా పని చేస్తే 100 రూపాయలు కిలో బియ్యం అయినాయి, 250 రూపాయలకు నూనె అయింది. అన్ని నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి. సీకు, సిమెంటు ఇవన్నీ వస్తువులు రేట్లు పెరిగి ఇల్లు కట్టి చేసుకునే పరిస్థితి కూడా లేదు ఓనర్లు. దానివల్ల ప్రభుత్వం కూడా అదుపులో పెట్టాలి ఇది రేట్లని. సిమెంటు రేటు కానీ, కంకర రేటు కానీ, ఉసుక రేటు కానీ. ఉసుక మాఫియా ఇక్కడ, ఉసుక దొరకలేదు. ఎందుకంటే నారాయణ అది మునుగోడు పోయి డీడీ కట్టుకునే పరిస్థితి ఉన్నది. కట్టుకుంటే ఆ ఉసుక కూడా ఇక్కడ రాకుండా అక్కడ ఉన్న సల్మర్ దాకానే వస్తున్నది. ఇక్కడ మాకు ఉసుక లేదు. లేక ఈ నారాయణపురం మండలానికి ఉసుక లేక కూడా ఇబ్బంది చాలా పడుతుంది. ఇక్కడ కార్మికులకు పనికి లేక వలసపోతూ ఉన్నారు. హైదరాబాదు లేకపోతే నల్గొండ, చౌటప్పలో, నారాయణపురం ఇక్కడ వలస పోతున్నారు, బొంబాయి కూడా పోతున్నారు. అందుకని ఈ వలస పోవాలంటే ప్రభుత్వం కూడా ఇక్కడ ఉసుక అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇస్తే ఈ కార్మికులకు కొంచెం పని దొరుకుతుంది, బాగుంటుంది. అందులో వాళ్ళకు లోన్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే సంథింగ్ కొట్టే వాళ్ళు ఉన్నారు. ఈ నిత్యావసర వస్తువులు అన్నీ తగ్గించి ఈ సంథింగ్ వాళ్ళకు కూడా కొంత సంథింగ్ లోన్లు కూడా ఇవ్వాలి. అవును పెద్ద బెల్ట్ షాపులు ఉన్నాయా మూసేసిరా? బెల్ట్ షాపులు లేవండి. లాగుతున్నారు మేడం. పొద్దున 7 తెచ్చుకుంటారో తెలియదు, పొద్దునాటి 7 గంటలకు తాగుతూనే ఎవరు 7 తెచ్చుకుంటూ తెలియదు. బెల్ట్ షాపులు అయితే బంద్ ఉన్నాయి అంటారు. తాగుతోళ్ళకే దొరుకుతుంది, మన నాసు దొరకలేదు, ఇస్తలేరు. రోజు తాగుతోళ్ళకి అయితే ఇస్తారు. నేను ఎక్కడ ఇడున్న ఎవరు మందు తాగరా? అమ్ముతారే ఎవరు మందు అమ్ముతారు, గట్టుపల్లి అమ్ముతారు, నారాయణపురం అమ్ముతారు. కానీ ఊళ్ళో మాత్రం అమ్మేది బంద్ చేసిండు. లేదు, ఊళ్ళో దొరకలేదు, ఊళ్ళలో దొరకలేదు. ఏమైనా ఆడి పోతే మందు బంద్ అయినాక మంచిగా ఉందా ఎట్టుందో గజపరాదు మంచిగానే ఉంది మేడం. మందు బంద్ అయినాక కూడా మేడం తాగపోతే వాళ్ళకి ఏమవుతుందంటే తలకాయ తిరుగుతా వాళ్ళు ఎన్నో తెచ్చుకొని తాగుతారు. 7 తెచ్చుకుంటూ తెలియదు. కోటర్కి 20 రూపాయలు ఉండేది మేడం, ఇప్పుడు 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి తెచ్చుకుంటారు. ఇంకా ఎక్కువైంది, ఇంకా ఎక్కువైంది. సాటు కమ్మడం ఎక్కువైంది. మేడం ఇప్పుడు రద్దు ఏం కాలేదు, మాట్లాడారు. ఎక్కువైంది.